హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి 2 వీక్స్ నుంచి ఒకటే న్యూస్. యూట్యూబర్ వైష్ణవి ఆ అమ్మాయిని నమ్మించి ప్రేమిస్తున్నా అని నమ్మించి పెళ్లి చేసుకొని అతి కిరాతకంగా అమానుషంగా ఆ అమ్మాయి తప్పేమీ లేకుండా 4 నెలల ప్రెగ్నెంట్ అని చూడకుండా 20 కత్తిపోట్లతో పొడిచి చంపేసి రక్తపు మడుగులో పడేసి వాళ్ళ కుటుంబం చూస్తుండగానే వెళ్ళిపోయాడండి. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఉప్పు తిని అమ్మాయిని అతి కిరాతకంగా చంపేసిపోయాడండి. అసలు ఈ న్యూస్ చూస్తుంటే చాలండి ఇప్పటి వరకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయండి. ఆ తల్లి ఎంతగానో రోధిస్తుందండి. 13 మంది అన్నదమ్ములకు ఒక్క చెల్లి. అంత కిరాతకంగా అమానుషంగా చంపాడు. 2 కోట్ల కట్నం కోసం ఇలా చంపాడు. అలాంటప్పుడు ప్రేమించడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? వదిలేసి వెళ్ళిపోతే ఆమె మంచిగా బతుకుతుంది కదా. ఆ కన్నతల్లికి గర్భశోకం ఉండదు కదా. ఇలాంటివి జరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? తప్పు చేశాను అని వాడు అరెస్ట్ అయినప్పుడు, నేను తప్పు చేశాను, నేనే చేశాను అన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు వదిలేస్తుంది? ఎన్కౌంటర్ చేయాలి కదా. ప్రియాంక కేసులో అంటే డాక్టర్ ప్రియాంక దిశ కేసులో ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి కిరోసిన్ పోసి అమ్మాయిని బ్రతికుండగానే చంపేసినప్పుడు వాళ్ళని నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కదా. అదేవిధంగా చేయొచ్చు కదా. ఈ గవర్నమెంట్ను గెలిపించినందుకు మంచి బుద్ధి చెప్తున్నారా అనిపిస్తుంది. ఎందుకు ఈ సమాజంలో క్రైమ్ని ఎంకరేజ్ చేస్తుందేమో ఈ గవర్నమెంట్ అనిపిస్తుంది. కొత్త చట్టాలను అమల్లోకి ఎందుకు తీసుకురావాలి కదా. అమ్మాయికి జస్టిస్ జరగాలి కదా, ఆ కుటుంబానికి జస్టిస్ జరగాలి కదా. గవర్నమెంట్ ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు? ఒక అమ్మాయిని కనాలంటే భయమేస్తుంది. కనాలా వద్దా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చూస్తున్నారు కానీ ఏం న్యాయం చేస్తున్నారు? అంటే ఓట్లప్పుడే అందరు గుర్తొస్తారా? ఇలాంటివి జరిగినప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వచ్చి తమదే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వారికి న్యాయం అనేది జరిగించాలి కదా. ఎందుకు ఇలా ఈ సొసైటీలో ఎందుకు ఇలా జరుగుతున్నా కానీ మార్పు తీసుకురాలేకపోతుంది గవర్నమెంట్? ఎలా నమ్మాలి గవర్నమెంట్ని? ఒక అమ్మాయిని అతి కిరాతకంగా ఇంట్లోనే చంపి రక్తపు మడుగులో పడేసిపోయినా కూడా వాడు మంచిగా వాడిని తిండి పెట్టి మేపుతున్నారు జైల్లో. ఇదా న్యాయం? అంటే న్యాయం గుడ్డిది, గవర్నమెంట్ గుడ్డిది. వీ వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవికి ఖచ్చితంగా జస్టిస్ అయితే జరగాలి. వాడికి శిక్ష అయితే పడాలి. ఆమె ఒక తల్లేనా? ఆమెకి బిడ్డలు లేరు, కొడుకులే ఉన్నారు. కట్నం. నువ్వు ఒక ఇంటి కోడలివే కదా. నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎంత కట్నం తీసుకొచ్చావు? ఏమో తలుచుకుంటేనే భయమేస్తుంది, బయటికి వెళ్ళాలన్నా భయమేస్తుంది. ఇలాంటివి జరుగుతుంటే చూడలేకపోతున్నాము. వైష్ణవి హత్య జరిగిన తర్వాత కూడా 9 months ప్రెగ్నెంట్ లేడీని చంపారు. ఒక కూతురు తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. రీసెంట్గా ఏపీలో జరిగింది. ఒక అమ్మాయిని చంపి ముక్కలుగా కట్ చేసి కొన్ని తల ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు, కొన్ని పార్ట్స్ కాల్చివేశాడు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు? కొత్త చట్టాలను ఎందుకు తీసుకురావట్లేదు? అంటే క్రైమ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా గవర్నమెంట్? ఏమీ అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ జస్టిస్ వైష్ణవికి జరగాలని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అందరూ ఆ కుటుంబానికైతే అండగా ఉండండి.
ప్లీజ్ జస్టిస్ ఫర్ వైష్ణవి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.